హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కవర్ చేసుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ కోడింగ్. ఓకేనా, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కోడింగ్ సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. అసలు కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ మనం పర్ఫెక్ట్ డెఫినేషన్ చెప్పాలరా అంటే కోడింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ థాట్స్ అండ్ ఐడియాస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ విచ్ ఈస్ కాల్డ్ బైనరీ మిషన్ కోడ్. బ్రో, ఒక ముక్క కూడా అర్థం కాలేదు బ్రో. ఏం టెన్షన్ పడద్దండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఒక చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకునేసి అసలు కోడింగ్ అంటే ఏంటి అనేసి మీకు లైఫ్ లాంగ్ గుర్తునేలాగా అయితే నేను చెప్పబోతున్నాను. మీరు కొంచెం ఫోకస్ చేసినట్లయితే మీకు అసలు కోడింగ్ అంటే ఏంటి అనేది మీకు ఇన్ డెప్త్ గా అర్థమైపోతుంది. ఓకేనా, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ సపోజ్ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఫస్ట్ ఏం మాట్లాడతారు? రే మామ ఏం చేస్తున్నారా? దానికి రిప్లైగా అతనేమిస్తాడు? ఫర్ సపోజ్ మామ నేను గేమ్స్ ఆడుతున్నారా, లేదా టీవీ చూస్తున్నారా, లేదా మూవీస్ చూస్తున్నారా, ఈ విధంగా అతను ఏం చేస్తుంటే అది మీకు రిప్లైగా ఇస్తాడు. ఓకేనా, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్ గా అనేది రన్ అవుతూ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ కొంచెం జూమింగ్ చేసుకుని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడే మీకు ఒక కోడింగ్ అంటే ఏంటి అని తెలుసుకోగలిగేంత ఇన్ఫర్మేషన్ ఉన్న ఎగ్జాంపుల్ అనేది మీకు ఇది కనిపిస్తుంది. ఓకేనా, అది ఎలా అంటే మీరు కాల్ చేసి ఎప్పుడైతే మామ ఏం చేస్తున్నారో అని అడతారో అంటే ఒక క్వశ్చన్ వేస్తారో, క్వశ్చన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఇన్పుట్ అనమాట. ఓకేనా, అప్పుడు అట్ ఏ టైం అతను ఏం చేస్తుంటే అది ఫర్ సపోజ్ నేను గేమ్స్ ఆడుతున్నారా, లేకపోతే నేను మూవీ చూస్తున్నారా, ఈ విధంగా ఒక రిప్లై అనేది మీకు ఇస్తాడు. రిప్లై అంటే ఏంటి? అవుట్పుట్టే కదా. ఈ విధంగా ఈ కాన్వర్జేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడానికి ఒక మేజర్ రోల్ ప్లే చేసిన ఒక మీడియం ఏంట్రా అంటే లాంగ్వేజ్. అంతే కదా. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అడిగినంటే మీకు ఏ లాంగ్వేజ్ అయితే తెలుస్తుందో అదే లాంగ్వేజ్ మీ ఫ్రెండ్ కూడా ఎప్పుడైతే తెలుసుంటుందో అప్పుడు మాత్రమే ఈ కాన్వర్జేషన్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంతే కదా. మీకు తెలుగు తెలుసుంటే మీ ఫ్రెండ్ కూడా తెలుగు, లేకపోతే ఇప్పుడు తమిళ్ తెలుసుంటే అక్కడ తమిళ్ తెలుసుండాలి, లేకపోతే ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ తెలుసుంటే అక్కడ మీ ఫ్రెండ్ కూడా అదే లాంగ్వేజ్ ఎప్పుడైతే తెలుసుంటుందో అప్పుడు మాత్రమే ఈ కాన్వర్జేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడానికి 100కి 200% అనేది ఛాన్స్ ఉంటుంది. అంతే కదా. ఇదే విధంగా మనకు కావలసిన వర్క్ మిషన్స్ ద్వారా చేసుకోవాలరా అంటే మనకి తెలిసిన లాంగ్వేజ్ అన్నా మిషన్స్ తెలిసి ఉండాలి, లేక మిషన్స్ తెలిసిన లాంగ్వేజ్ అన్నా మనకు తెలిసి ఉండాలి. బ్రో ఏంటి బ్రో మిషన్స్ కూడా లాంగ్వేజ్ ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఆ లాంగ్వేజ్ ఏంట్రా అంటే బైనరీ కోడ్, అంటే జీరోస్ వన్స్ తో ఈ మిషన్ కి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ జీరోస్ వన్స్ అనే లాంగ్వేజ్ మాత్రమే ఈ మిషన్స్ కి అర్థమవుతుంది. ఏంటి బ్రో సి ఉంది, జావా ఉంది, ఈ విధంగా పైథాన్లు ఈ విధంగా ఎక్కడ చూసినా ఉన్నాయి కదా బ్రో లాంగ్వేజ్ అంటే ఉన్నాయి. దాన్ని కోడింగ్ అంటాం. అది ఎలానో మీకు ఒక మూమెంట్ తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం మిషన్స్ ద్వారా మనకి కావాల్సిన అవుట్పుట్స్ రాబట్టుకోవాలరా అంటే మనకి మిషన్స్ కి ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి? ఒక మీడియం అనేది లేదు కదా. ఆ మీడియం ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన పవర్ఫుల్ కాన్సెప్టే ఈ కోడింగ్ అనేసి అయితే చెప్పాలి. అప్పుడు ఇంట్రడ్యూస్ అయిన కాన్సెప్ట్లే అంటే లాంగ్వేజ్లే ఈ సి కానీ C++ కానీ ఈ పైథాన్లు కానీ జావా కానీ ఈ విధంగా వచ్చిన కోడ్ లాంగ్వేజ్లన్నీ ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన లాంగ్వేజ్లు మాత్రమే. ఇదేం చేస్తారంటే ఈ సి కానీ C++ కానీ పైథాన్ కానీ ఇవి ఏం చేస్తారంటే మనకి కావాల్సిన ఇన్పుట్ ని ఈ కోడ్ లాంగ్వేజ్ ద్వారా మనం రాస్తాం. అంటే ఆ C++ కానీ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్లు అనేది మనం రాస్తాం. ఫర్ సపోజ్ సి అనుకోండి, దానికి సపరేట్ గా టర్బో C++ అనేసి టర్బో సి అనేసి ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లో కంపైలర్స్ కానీ ఇంటర్ప్రెటర్స్ కానీ ఈ విధంగా దీని ఏంట్రా అంటామంటే కంపైలర్స్ కానీ ఇంటర్ప్రెటర్స్ కానీ ఒక ట్రాన్స్లేటర్స్ అంటే మనం ఇచ్చే ఈ కోడ్ లాంగ్వేజ్ ని కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే బైనరీ కోడ్ లోకి అంటే జీరోస్ వన్స్ కోడ్ లోకి చేంజ్ చేసి మిషన్స్ కి అర్థమయ్యేలా చేసి ఓకే వీడి ఈ ఇన్పుట్ అయితే ఇచ్చాడు, వీడికి ఈ అవుట్పుట్ కావాలంట అని దానికి అర్థమయ్యేలా చేసి మనకి ఏ అవుట్పుట్ కావాలో అవుట్పుట్ అక్యురేట్ గా మనకు వచ్చేలాగా చేస్తుంది ఈ కోడింగ్. ఓకేనా, ఈ విధంగా మనం కోడింగ్ అనేది ఈ విధంగా మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. కోడింగ్ అనేది ఈ విధంగా మన వరల్డ్ లోకి వచ్చింది అనేసి అయితే చెప్పాలి. ఓకేనా, అందరికీ వాట్ ఈస్ కోడింగ్ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇలాంటి కాన్సెప్ట్ మీద ఏదైనా డౌట్ అంటే ఈ కాన్సెప్ట్ చెప్పండి బ్రో అని మీరు సజెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ లో ఆ కాన్సెప్ట్ మీద అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా, అంతవరకు మీరు స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.